పేర్ని నాని రేషన్ బియ్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏటూ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నాని భార్య గోదాంలో రేషన్ బియ్యం మాయం కేసులో మానస తేజ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇదే కేసులో విచారించేందుకు పేర్ని నాని భార్య జయసుధ కుమారుడు కిట్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ అజ్ఞాతంలో ఉండడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. తన ఫ్యామిలీని టార్గెట్ చేశారని మండిపడ్డారు. దీంతో టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంత్రులు ఏడి పేర్ని నాని ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే. నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఆడవాళ్ళ మీద కేసులు కడతారండి. ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు. నేరం ఎవరు చేసినా నేరమే. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేరం చేసిన వాళ్ళు నేరం కింద లెక్కే. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి. అది గుర్తుపెట్టుకో పేర్ని నాని గారు. పిచ్చి ప్రేలాపనలు మాట్లాడి మేమేదో కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు. ఇది గుర్తుపెట్టుకో. కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించడానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు దొంగేడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. నీ మొత్తం మీ చిట్టా అంతా మా దగ్గర ఉంది. నీ ఒక్కడికే కాదు, నీ బినామీలకు కూడా నిద్రలేదు. వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం. త్వరలోనే ఈడీ ఎంక్వైరీకి కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీకి కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది.